లక్ష్మీదేవి శ్రీనివాసుని పుట్ట స్వామి పలికల్లో లక్ష్మీదేవి నీకు మంచి గిరాకీ తగిలింది లేరా? బాగా చెబితే బాగా ఇస్తారమ్మా. అలాగే
ఏడుకొండలవాడ వెంకటరమణ చేసే వస్తున్నాడు. సూపర్. ఆనంద స్వరూపుడు ఉద్యానవనంలో మీ పద్మావతిని చూసి పెళ్లి అడగదలచి పెళ్లి మాటలు మాట్లాడమని మమ్మల్ని పంపించారమ్మా. మీ సమ్మతిని తెలియచేయండి. మానవ మాత్రం మటు కానే కాడు, దైవ అంశకు చెందినవాడు. అరమర లేకుండా ఒప్పుకుంటే మీరు మేము ధన్యులమవుతాము. మీ పద్మావతిని మా శ్రీనివాసునికి ఇచ్చి కళ్యాణం చేయడానికి మీకు సమ్మతమేనా? భక్తితో ప్రేమతో చిరునవ్వుతో పిలిస్తే చాలండి, పర్వతమైపోయి కోటి శుభాల దశకే భువనేశ్వరి మాతండి. అమ్మా, మీరు అడగకపోయినా మా పద్మావతి దేవి 7 వారాల నగలుపెట్టి మా శ్రీనివాసుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయటకు మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదమ్మా. చెప్పలేనంత సంతోషంగా ఒప్పుకుంటారు. పుత్రుడు శ్రీనివాసునకు ఇచ్చి కళ్యాణము చేయుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు. సుముహూర్తం అండి 20వ తేదీ 4వ నెల 2024వ సంవత్సరము, క్రోధి నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, ద్వాదశి తిథి, ఉత్తరా నక్షత్రము, స్థిరవారం, సాయంత్రం 8 గంటల నుండి 10 గంటల వరకు అండి. కళ్యాణ వేదిక మేడావారి బజారు శ్రీ సీతారామ కళ్యాణ సమాజం తీరాల. వారి విన్నపం అండి, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదలిరండి, గానామృతమును గలవెత్తి గానం చేయండి, తలంబ్రాలను తనివి తీరా తిలకించండి, తీర్థ ప్రసాదములను భక్తితో స్వీకరించండి, స్వామివారి కృపకు పాత్రలు కండి. బౌరీలండి, గుంటకుల గోత్రికులు ప్రసాద్ గారులు, ధర్మపత్ని దీపికా గారులు, వారి కుమారుడు దేవకీనందన్ నాగసాయి గారులు, ఉజ్వల్ గారులు, వారి తల్లి గారు నాగలక్ష్మి గారండి. సర్వజనులు అరువులే. ఆత్మలంతా చేరి విశ్వేశ్వరుని సేవించి కన్యాదానము చేయుట కొరకు దేవతా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభ ముహూర్తమునకు ఇదే మా ఆహ్వాన శుభలేఖార్థములు. జై మహావీర గరుక్మంత స్వామికి, జై గరుడాల్ వార్లకు. కగవాహన శ్రీ కుబేర స్వామికి, చిత్రలేఖ సమేత శ్రీ కుబేర స్వామికి. అండపిండ బ్రహ్మాండము నిండిన్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునకు, అండపిండ బ్రహ్మాండము నిండిన్ అఖండ జ్యోతి స్వరూపునకు స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. ప్రాణదాతవు నీవేనయ్యా, ప్రగతి మార్గమును చూపిన
కావిళ్ళతో, పూల కావిళ్ళతో, స్వీట్స్ కావిళ్ళతో. అందువల్ల మేము చెప్పే మాటలన్నీ చెప్పే మాటలంటూ వాళ్ళకి ఇవ్వండి పద్ధతితో. అమ్మ ఇంకో రేపు ఉంటే తీసుకోండి. మా పుట్టింటి వాళ్ళైనా మా గృహము పాడి పంటలతోటి బిడ్డ పాపలతోటి సిరి సంపదలతోటి ధన ధాన్యములతోటి ఎండు నూరేళ్లు యుగ యుగాంతముల వరకు మా వంశం వృద్ధి చెందుతూ ఆనందముగా సంతోషముగా ఉండాలని ఆడపడ్డ కమలు పరిచే పద్మావతిని సింగారపు నెరవడి గంధవడి చేరువ పతిపై చిన్నగా పడతులు సారకు తల్లేరు సాజరా చేరువ పతిపై చిన్నగా పడతులు సారకు తల్లేరు సాజరా జగడపు జగడపు చనవుల జాజరా తగిరల మంటపు జాజరా జగడపు చనవుల జాజరా వెంకపు కోటల పరిమళము వెంకపు కోటమి పెనగిడెను అందాల హంస నడక మా అమ్మాయి పెళ్లి నడక ఓయమ్మ సిగ్గుపడకే వెతి ఉన్నాడు పెళ్లి కొడుకు నూరేళ్ల పంట పండేనే కారాల తిరులు నిండేనే బంగారు పద్మరావమ్మ పందేట్లో పెళ్లి జరిగే మొత్తంది జిమ్లో చేస్తున్నాను కానీ ఆధ్యాత్మిక బాగా పెరిగింది. నీకు దానం ఇస్తున్నాను. ఆభరణాలు సమర్పిస్తున్నారండి. నల్లపూసలు, నెట్టెలు, పిల్లేళ్ళు,
కాసుల పేర్లండి అమ్మవారికి స్వామివారికి చాలా